హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రస్తుతం నేను వచ్చేసి హన్మకొండ జిల్లాలో ఉండే ఐలెవిన్ మల్లన్న స్వామి టెంపుల్కి అయితే నేను వచ్చాను. ఐలెవిన్ మల్లన్న స్వామి జీవిత చరిత్ర ఏంటి, అలాగే ఐలెవిన్ మల్లన్న స్వామి ఇక్కడ ఎలా వెలిశాడు, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అన్నీ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. అదేవిధంగా గుడి మొత్తాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఆనాడు కాకతీయులు ఏ విధంగా అయితే ఈ గుడిని నిర్మించారో మొత్తం గుడి నిర్మాణం మొత్తం మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు నేనైతే మల్లన్న స్వామి యొక్క గుడి ముందరైతే నేను ఉన్నాను. మల్లన్న స్వామి గుడి లోపలికి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాతకి కొంచెం మనం ముందరికి వెళ్తే ఎంత విశాలంగా ఉందో చూడండి. సరే, కొద్దిగా ముందుకు రాగానే మనకు కనిపిస్తున్న మండపాన్ని కళ్యాణ మండపం అంటారు. ఇక్కడే ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. సంక్రాంతి నుండి ఉగాది వరకు స్వామివారికి అంగరంగ వైభవంగా జాతరలు జరిపిస్తారు. అదేవిధంగా ఆదివారం బుధవారం రోజులలో చూసుకున్నట్టయితే స్వామివారికి అది భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఐలెవిన్ మల్లన్న స్వామికి సంబంధించిన జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే, పూర్వం మణిమల్లాసురులు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వాళ్ళు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సును చేస్తారు. వాళ్ళ యొక్క ఘోరమైన తపస్సును చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాళ్ళకైతే ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చినప్పుడు వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే, ఎర్రబొట్టు కానీ తెల్లబొట్టు కానీ ధరించిన వారి చేతుల్లో మాకు మరణం ఉండొద్దు అనేసి వరం అయితే కోరుకుంటారు. దానికి బ్రహ్మదేవుడు వాళ్ళకు వరం ఇచ్చి అయితే వెళ్ళిపోతాడు. ఇక మణిమల్లాసురులు ఇద్దరు కలిసి ఋషువులని దేవతలని బాగా హింసించడం మొదలు పెడతారు. వీళ్ళ యొక్క హింసలను భరించలేక దేవతలందరూ కలిసి విష్ణుదేవుని దగ్గరికి అయితే వెళుతారు. విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలను చెప్పుకుంటారు. అప్పుడు విష్ణుదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళమనేసి అయితే చెప్తాడు. శివుని దగ్గరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలన్నిటిని చెప్పుకుంటారు. అప్పుడు శివుడు, మీరు ఏమాత్రం భయపడకండి, నేను ఎలాగైనా వారిని సంహరిస్తాను అనేసి వాళ్ళకైతే ఒక హామీ ఇస్తాడు. ఇచ్చిన మాట ప్రకారము భూలోకమందితో జన్మిస్తాడు. భూలోకమంది జన్మించి రాక్షసులతో యుద్ధానికి వెళ్ళే ముందు ఇచ్చిన మాట ప్రకారము భూలోకమందితో జన్మిస్తాడు. భూలోకమంది జన్మించి రాక్షసులతో యుద్ధానికి వెళ్ళే ముందు శరీరం అంతా పసుపు ధరించుకొని వెళ్ళి యుద్ధంలో వాళ్ళని సంహరిస్తాడు. వాళ్ళని సంహరించిన తర్వాతకి వాళ్ళకైతే కొన్ని వరాలైతే ఇస్తాడు. అప్పుడు ఆ రాక్షసులు కోరిన కోరిక ఏంటంటే, మీరు మా పేరుతో కొలవబడాలి, అదేవిధంగా మీ పాదాల కింద మా యొక్క తలలు ఉండాలని ఆ యొక్క రాక్షసులు కోరుకుంటారు. గర్భగుడిలో ఒక్కసారి స్వామివారిని చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాడో. నాకైతే రెండు కళ్ళైతే సరిపోలేదు. ఖచ్చితంగా ఎవరైనా దర్శించుకోకుండా ఇప్పటి వరకు ఉంటే ఖచ్చితంగా ఐలెవిన్కి వచ్చి స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి. గర్భగుడి నుండి బయటకు రాగానే ఈ విధంగా అయితే ముడుపులు కడతారు. ఎందుకంటే భక్తులు వాళ్ళ యొక్క కోరికలని ముడుపుల రూపంలో కడితే తొందరగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క ఇక్కడి నుండి కొంచెం బయటికి వెళ్ళగానే కనిపిస్తున్న స్థలంలో మల్లన్న స్వామికి పట్నాలు అయితే వేస్తారు. కుటుంబ సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి పట్నాలు వేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఒక్కసారి గుడి మొత్తాన్ని చూసినట్లయితే అంతా రాతి కట్టడమే. ఇది దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కట్టబడింది. దీనిని కాకతీయులు నిర్మించారు. ఐలెవిన్ మల్లన్న స్వామిని నమ్మికొలిసిన భక్తులకు ఎప్పుడు ఆ స్వామి తోడుంటాడు. అదేవిధంగా ఈ యొక్క ఐలెవిన్ మల్లన్న స్వామిని మల్లికార్జున స్వామి అని కూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అందరూ కూడా ఐలెవిన్ మల్లన్న స్వామిని దర్శించుకోండి. ఒక్కసారి స్వామివారి యొక్క దీవెనలు పొందండి.